రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. నేతల హామీలు, ప్రచార హోరు ముగిసిపోయింది. రేపు నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,14,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2,39,వేల851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీసు ఓటర్లు 68,185 మంది ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయడంతో పాటు చల్లని తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అలాగే పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఏడుకొండలు అందిస్తారు. బ్యూరో చీఫ్ ఏడుకొండలు లైవ్ లో అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. బ్రాహ్మణి ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని కూడా ఘనంగా చేపట్టారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాము. ఇక్కడికి ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనేటువంటి సిబ్బంది అంతా కూడా వచ్చారు. ఆయా కేంద్రాలకు సంబంధించి సెక్టర్లుగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాల్లో వారి యొక్క అడ్మిషన్ పత్రాలను అందుకుని వారంతా కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. వీరంతా కూడా ఇక్కడ నుండి ఈ యొక్క ఈవీఎంలను తీసుకుని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తారు. అయితే ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి చూస్తే రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు, అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం ఈ 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం తమ ఓటు హక్కు సంబంధించి 169 నియోజకవర్గాల్లో ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క ఓటింగ్ సర్లే అనేది కొనసాగుతుంది. అయితే ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ అనేది ముగుస్తుంది. మరోవైపు అటు పాలకొండ, కురుపాం, సాలూరులో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ సర్లే అనేది కొనసాగుతుంది. అయితే మొత్తం ఈ ఓటుకి సంబంధించి 4.14 కోట్ల మంది ఎవరైతే ఈ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో వీరిలో 2,10,39,851 మంది పురుషులు, అలాగే 2,10,58,615 మంది మహిళలు కాగా ఇటు 3,421 మంది థర్డ్ జెండర్, అలాగే సర్వీస్ ఓటర్లు అయితే మాత్రం 68,185 మంది ఉన్నారు. అయితే ఇందుకోసం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. అయితే ఈసీ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద ముఖ్యంగా త్రాగునీరు సమస్య అనేది లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. అలాగే మెడికల్ కిట్లు, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల సహకారాన్ని అయితే తీసుకుంటుంది. ఇది ఈరోజు ఏదైతే మరికొద్దిసేపట్లో వీరంతా కూడా ఈవీఎంలు తీసుకుని ఆయా ప్రాంతాలకు తరలి వెళ్తూ ఉంటారు. అయితే మొత్తం ఈ యొక్క 1.6 లక్షల ఈవీఎంలను ఇప్పటికే ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. అయితే 3.30 లక్షల మంది పోలింగ్ విధుల్లో పాల్గొనున్నారు. దీనికి సంబంధించి 1.14 లక్షల మంది పోలీసులతో పాటు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరో 10,000 మంది సెక్టార్ అధికారులు కూడా ఇందులో పనిచేస్తున్నారు. అయితే 8,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బీఓలు విధుల్లో ఉంటారని ఈసీ అయితే ఇప్పటికే తెలిపినటువంటి పరిస్థితి. మొత్తం 5.26 లక్షలు అంటే 5,26,000 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 12,459 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు. అలాగే మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లో 100% వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారని చెప్పారు. అలాగే అనంతపురం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 100% వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని చెప్పేసి ఈసీ తెలపడం జరిగింది. అయితే లోక్సభ స్థానాలకు సంబంధించి 454 మంది అభ్యర్థులు బరిలో ఉండగా
ఇటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 175 స్థానాలకు సంబంధించి 2387 మంది ఇక్కడ పోటీలో ఉన్నారు. అయితే విశాఖ లోక్సభ నుంచి అత్యధికంగా 33 మంది ఉండగా నంద్యాలలో 31 మంది, అలాగే గుంటూరులో 30 మంది పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 46 మంది ఉన్నారు. అలాగే మంగళగిరిలో 40 మంది పోటీలో ఉండగా అత్యల్పం చోడవరంలో అసెంబ్లీ స్థానాలకి కేవలం 6 మాత్రమే అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం ఈరోజు సాయంత్రానికల్లా ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించిన ఈ యొక్క ఈవీఎంలన్నీ కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటాయి. అయితే రాష్ట్రంలో అత్యధికంగా కేసులో ఉన్నటువంటి వ్యక్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఉన్నారు. అలాగే అత్యధికంగా ధనం కలిగినటువంటి ఆస్తి కలిగినటువంటి వ్యక్తిగా గుంటూరు లోక్సభకు కూటమి అభ్యర్థి తరపున పెమ్మసాని చంద్రశేఖర్ పేరును కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు మరికొద్దిసేపట్లో ఈ ఈవీఎంలన్నీ కూడా ఇక్కడ నుండి ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తాయి. దీనికి సంబంధించి ప్రత్యేక రూట్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ బందోబస్తు నడుమ ఈ యొక్క ఈవీఎంలు తీసుకువెళ్ళడం, రేపు ఓటింగ్ శాతం ఓటు ప్రక్రియ పూర్తయిన తర్వాత వారిని మరలా సురక్షితంగా అదే రూట్లలో వీరిని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పోలీస్ సిబ్బంది కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ అలాగే పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉంటుందని చెప్పేసి ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా తెలిపినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఎన్నికల సంఘం కోరినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓటింగ్ వేసేందుకు వచ్చేటువంటి వారికి వృద్ధులకు, వికలాంగులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక టెంట్లు, అలాగే మంచినీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే వైద్య సిబ్బందిని కూడా అక్కడ ఉంచినటువంటి పరిస్థితి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తక్షణమే అక్కడి నుంచి తరలించడానికి 108 వాహనాలను కూడా సిద్ధంగా ఉంచామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియలో ఉన్న తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ఓకే, థ్యాంక్ యూ ఏడుకొండలు.